మాసాలుగా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి హామీలను అమలు చేయనటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజల గొంతై ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక రాజ్యాంగ వ్యతిరేక రాజ్యాంగబద్ధంగా కాదు చట్ట వ్యతిరేకమైనటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన అనేక అభాండాలు వేయటమే రాజకీయమా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని అడిగినటువంటి ప్రతిపక్షం మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాఘాతాలు కానీ, చట్టాలంటే గౌరవం లేకుండా ప్రత్యేక రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పడమే ఈ ప్రజాస్వామ్యంలో పెద్ద పొరపాటు. అటువంటి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనే వాళ్ళు పేరు పెట్టుకుని ప్రజల్ని హింసిస్తున్నటువంటి తీరు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? పట్టపగలు హత్యలు కాబడుతున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. మీరు చేసే ప్రతి పనిలోనూ చట్టబద్ధత కానీ న్యాయబద్ధత కానీ లేదని సాక్షాత్తు న్యాయస్థానాన్ని ప్రశ్నిస్తున్నాయి. ప్రతి జిల్లాలో అయిపోయింది, నియోజకవర్గ స్థాయి లేకపోతే గ్రామ స్థాయి మండల స్థాయికి వెళ్తున్నటువంటి తరుణంలో ప్రజలు వాస్తవం తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలం చెందింది, అన్ని రకాల్లో ఫెయిల్ అయింది. సంక్షేమ హాస్టల్ చూడండి, బొద్దింకలు, జెర్లు, హాస్టల్లో పిల్లల్ని వైద్యం చేయించడానికి ఆసుపత్రికి తీసుకువెళ్ళలేనటువంటి కనికరం లేనటువంటి ప్రభుత్వం. అంటే మానవీయతలో ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు అంటే ఇది ఒక ఉదాహరణ. దానితో పాటుగా రేషన్ బియ్యం తినడానికి పనికిరావు, ఇది హాస్టల్లో ఎందుకు పెడతారని సాక్షాత్తు హోంమంత్రి ప్రశ్నించడం చూసినట్లయితే ఇదొక భయంకరమైనటువంటి అంశం. అంటే ప్రజలకు తినడానికి పనికిరాని రేషన్ బియ్యం సప్లై చేస్తుంది ప్రభుత్వ పెద్దలే ఒప్పుకున్న తర్వాత ప్రజల్ని ఎంత చులకనగా చూస్తున్నారనేటువంటిది ప్రజలకు అర్థం అవ్వాల్సినటువంటి అవసరం. రేషన్ బియ్యం గురించి మాట్లాడినప్పుడు దానితో పాటు ఇవాళ ఇప్పుడే చూశాను, శ్రీకాకుళంలో రేషన్ బియ్యం సీజ్ చేశారు. అంటే రేషన్ బియ్యం ఎవరైతే అక్రమంగా అమ్ముతున్నారో వాళ్ళని కట్టడి చేస్తామన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఇవాళ ఏ ఉద్దేశంతో, అంటే ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం మీద మీరు మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరుగుతుందా అనేటువంటిది ఒక ప్రశ్న. రెండోది మద్యం, గంజాయి. మద్యం అయితే ఒక అడుగు ముందుకు వేశారు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, ఇవన్నీ కూడా మీ నాయకులు చేస్తున్నటువంటిది. దానికి తోటు గంజాయి ఎక్కడ చూసినా చాక్లెట్ల రూపంట. అంటే మోడర్న్ కదా చంద్రబాబు నాయుడు గారు, మోడర్న్ నాయకుడు కనుక ఆయనంత టెక్నాలజీని వాడి గంజాయి వాళ్ళ చాక్లెట్ రూపంలో అమ్మేటువంటి ఒక దుస్థితి. ఎక్కడెక్కడ అమ్ముతున్నారంటే కొకైన్ లాంటిది సాక్షాత్తు లోకేష్ గారి నియోజకవర్గంలో దొరికినప్పుడు ఆలోచించండి. మీరు ఏం చెప్పారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చి ముందే ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అది చూసినట్లయితే భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి. తర్వాత ఇసుక చూసినట్లయితే దోపిడీకి అడ్డు లేదు. కొండలుగా ఇసుక కొట్లు మీద శాసనసభ్యులు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంట రోజు ఈనాడు పత్రిక చూసామంటే ఎమ్మెల్యేలకు వార్నింగ్. ఇదే అడుగుతున్నాను, తప్పుగా చెప్పలేదు, తప్పుని నియంత్రించలేని అసమర్థ ప్రభుత్వం ఇది. తప్పు మీ ఎమ్మెల్యేలు చేస్తే ఒకలాగు, మామూలు చేస్తే ఒకలాగు. మీరు చేస్తున్నారంటే ఇంత కదా ఉదాహరణ ఏముంది? మీ ఎమ్మెల్యేలు మీకు తెలిసి తప్పు చేస్తున్నారు, దాన్ని మీరు నియంత్రించలేకపోతున్నారు. మీరే మీ తప్పుని ఒప్పుకుంటున్నారు. ఈ జరిగినటువంటి ఉదంతంలో ఉచితంగా ఇసుక ఇస్తానని నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను. ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పిన మీరు రాష్ట్ర ప్రజలకు ఎక్కడైనా ఉచితంగా ఇసుకని ఇచ్చారా? ఇది ప్రశ్న. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొట్టి మీ నాయకుల ఆదాయం సమకూర్చినటువంటి మీ పాలన ప్రశ్నించదగింది కాదా? ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. అది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందింది. దానికి తోడుగా లిక్కర్ అయితే సొంతంగా తయారీ తెలుగుదేశం నాయకులే చేస్తున్నాడు. ఇది చెప్పాం కదా, ఎక్కడైతే తీర ప్రాంతం ఉందో ఆ తీర ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు బెల్ట్ షాపులు అమ్మటం కోసం ఒక ఏదైతే కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతున్నారంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? హాస్టల్లో విద్యార్థులకు వైద్యం చేయించకపోవడం ప్రభుత్వ వైఫల్యం. లిక్కర్ ఏదైతే అమ్ముతున్నారో దాన్ని నియంత్రించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం. బెల్ట్ షాపుల్ని అడ్డుకోలేకపోవడం, ప్రజాధనాన్ని లూటీ చేయడం కదా, ఇది ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయక పూర్తి స్థాయిలో విఫలం చెందిందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ లేవు. కాదు, గంటలు మాట్లాడొచ్చు. కానీ ఇప్పటికైనా కళ్ళు తెరవండి.
ప్రజలు న్యాయ నిర్ణేతలు, వాళ్ళకి మీరు చెప్పింది అబద్ధమని తెలిసిన తర్వాత వాళ్ళ పక్షాన ప్రశ్నించే గొంతును నొక్కాలని సాక్షిని ఆపేస్తారు, లేకపోతే టీవీ ఛానల్స్ ఆపేస్తారు, అడిగే నాయకులను ఆపేస్తారు, వాళ్ళని జైల్లో పెడతారు. ఎంతకాలం అండి? స్వాతంత్రోద్యమం తర్వాత మళ్ళా ఈ రాష్ట్రంలో పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా పాలన సాగుతూ ఉంది. అప్రకటితమైన ఎమర్జెన్సీని తలపించే విధంగా నేటి పాలకుల యొక్క తీరు కనపడుతుందని స్పష్టంగా చెప్తున్నారు.